18 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ముంబై కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది సైబర్ కేటుగాళ్లు మొత్తం 435 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ గ్యాంగ్ ఒక్క హైదరాబాద్ వాసుల ఖాతాల నుంచే 7 కోట్ల రూపాయలకు పైగా కొట్టేసింది. నిందితుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు పోలీసులు. ఫ్రీజ్ చేసిన ఖాతాల్లో ₹1 కోటి పైగా నగదు ఉంది. సిబిఐ, ఈడీ అధికారులమని చెప్పి సైబర్ క్రిమినల్స్ డబ్బులు వసూలు చేశారు. డ్రగ్స్ పేరుతో బెదిరింపులకు దిగి డబ్బులు కొట్టేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్కు రెస్పాండ్ కావద్దని సిపి సివి ఆనంద్ విజ్ఞప్తి చేశారు. సైబర్ అరెస్ట్ అని చెప్పేవారి మాటల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదన్నారు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Vekas been just everywhere. పద్దెనిమిది మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ముంబై కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది సైబర్ కేటుగాళ్లు మొత్తం 435 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ గ్యాంగ్ ఒక హైదరాబాద్ వాసుల ఖాతాల నుంచే 7 కోట్ల రూపాయలకు పైగా కొట్టేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, హైదరాబాద్ పోలీసులు సైబర్ నేరగాళ్లపైన మొత్తం ముక్కుపాదం మోపుతున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే అటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో మొన్న 37 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేస్తే ఇప్పుడు తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 18 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ముంబై కేంద్రం నుంచి వీళ్ళు పెద్ద మొత్తంలో ఆపరేటింగ్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నట్లుగా ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. అయితే 18 మంది నేరస్తులను అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ కూడా తరలించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ నేరగాళ్లు ఒక్క హైదరాబాద్ నుంచే దాదాపు 7 కోట్ల రూపాయల వరకు కొట్టేసినట్టుగా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే సిబిఐ, ఈడీ, సెక్స్టార్షన్, దాంతో పాటు కొరియర్ మోసాలు వంటి ఓటీపీ, ఇన్సూరెన్స్ మోసాలు వంటివి చేస్తున్నారు. వీళ్ళు పెద్ద మొత్తంలో ఏదైతే సైబర్ అరెస్ట్ అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఆ మేరకు ఏదైతే బాధితుల గురించి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే వీళ్ళు ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ చేశారు. అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం ఏకకాలంలో ఈ ఆపరేషన్ ఇతర రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహిస్తే మొత్తంగా 18 మంది సైబర్ నేరగాళ్లను పట్టుకోగలిగారు. అయితే వీళ్ళంతా దేశవ్యాప్తంగా చూస్తే 435 కేసుల్లో ఇప్పటికీ నిందితులుగా ఉన్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ కేసులన్నింటిలో కూడా వీళ్ళని అరెస్ట్ చూపెట్టబోతున్నారు. అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా చూసే ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక విజ్ఞప్తి చేశాడు. ఎవరైతే సెక్స్టార్షన్ కావచ్చు, లేకుంటే ఓటీపీ కావచ్చు, కొరియర్ కావచ్చు, లేకుంటే డ్రగ్స్, ఈడీ కేసులని చెప్పి అరెస్టు, సైబర్ అరెస్ట్ అని చెప్పి కూడా ఎవరైనా ఫోన్లు చేస్తే అలాంటి ఫోన్లకు ఎట్టి పరిస్థితులు రెస్పాండ్ కావద్దు. మీరు రెస్పాండ్ అయితే మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అలాంటి ఫోన్ కాల్స్ మీరు రెస్పాండ్ కావద్దని చెప్పి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సూచిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే హైదరాబాద్ పోలీసులు ఇతర రాష్ట్రాల్లో ఆపరేషన్ చేసి ఎక్కడికక్కడ సైబర్ పంపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.